ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఈ ఉదయకాల సమయం కొరకు హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము. నూతన హృదయం మీకు ఇచ్చేదను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతూ ఉండగా అనేకులు ఆలోచన చేసేటటువంటి ఫస్ట్ కార్యం ఏంటి అంటే, నూతన సంవత్సరములో నూతనమైన బట్టలను మనం కలిగి ఉండాలి, నూతనమైన దుస్తులు మనం కొనుక్కోవాలి, నూతనమైన వస్తువులు మనం కొనుక్కోవాలి. మరికొంతమంది నూతనమైనటువంటి రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే కొన్ని మంచి నిర్ణయాలను 1వ తేదీ తీసుకోవాలని నిర్ణయించుకుంటూ ఉంటారు. 1వ తేదీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా 3వ తేదీకి గాల్లో కలిసిపోతాయి. దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. 1వ తేదీ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా అవి ఆ మాసం అంతా కూడా కంటిన్యూ కావండి, 3 రోజులే ఉంటాయి. మారాలి అనే ఆలోచన మీకు కలిగితే ఈ క్షణమే జరగాలి. ఏ క్షణం మీరు మారాలనుకుంటున్నారో ఆ రోజు నుంచి దాన్ని ప్రారంభించాలని దేవుని సేవకుడిగా కోరుకుంటా ఉన్నాను. నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నటువంటి మనము నూతన స్వభావాన్ని కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. నూతన హృదయము, నూతన స్వభావము, ఈ వాక్యముల కంటిన్యూషన్ మీరు చదివితే, రాతి గుండెని తీసివేసి దేవుడు మాంసపు గుండెని దయచేస్తానంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. వాక్యంలో రూఢిగా చెప్పబడిన ఒక మాట, అడుగుడి మీకు ఇయ్యబడును. ఇంతవరకు చాలా అడిగారు కదా, ఒక్క మాట అడగండి ఈరోజు. ఏంటో తెలుసా? నూతన హృదయం నాకు ఇవ్వండి ప్రభువా. నాలో ఉన్న చెడ్డ ఆలోచన, నాలో ఉన్న చెడ్డ తలంపులు, నాలో ఉన్న పాపము, నాలో ఉన్న ద్వేషము, నాలో ఉన్న కోపము, నాలో ఉన్న అహంకారం, మీకు ఇష్టం లేని కార్యాలు చాలా ఉన్నాయి కదా ప్రభువా, వాటన్నిటిని తొలగించి నీ సిలువ రక్తము చేత నన్ను కడిగి నూతనమైన హృదయాన్ని నాకు ఇవ్వండి ప్రభువా, నూతనమైనటువంటి స్వభావాన్ని నాకు ఇవ్వండి ప్రభువా. సింగపూర్కి వెళ్ళినప్పుడు, చాలాసార్లు సింగపూర్ వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. సింగపూర్కి నేను వెళ్ళినప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM నాకు కనిపించిందండి. అది చూడగానే చాలా సంతోషించాను. అరే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన దేశంది కదా, మనదే కదా అని వెళ్ళి దాంట్లో ఒక $100 డ్రా చేద్దామని చెప్పి నా కార్డు దాంట్లో పెట్టగానే ఆ ATMలో వచ్చిన డైలాగ్ ఏంటో తెలుసా ప్రియులరా? అవుట్ ఆఫ్ ఆర్డర్ అని వచ్చిందండి. ఇండియాలో మీరు గమనించండి, ATMలు అన్నీ కూడా ఎప్పుడు ఏముంటాయి చెప్పండి? అవుట్ ఆఫ్ ఆర్డర్ అని ఉంటాయి. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటో తెలుసా? దేశం మారినా దీని పరిస్థితి మారలేదు, దీని స్థితి మారలేదు అనిపించింది నాకు. కొంతమంది సంవత్సరాలు మారుతున్నా హృదయం మారడం లేదండి. ప్రాచీన స్వభావం అలాగే కలిగి ఉన్నారు. నూతన స్వభావాన్ని దేవుడు మీకు అనుగ్రహించాలని మీరు ఉదయకాల సమయంలో ప్రార్థన చేయగలిగితే, నూతన హృదయము, నూతన స్వభావము, మాంసపు గుండెని దేవుడు మీకు దయచేసి మిమ్మల్ని దీవెనలతో దేవుడు నింపాలని ఆశపడుతున్నాడు. ఎవరి జీవితంలో దేవుడి కార్యం చేస్తాడు? ఎవరైతే ఆసక్తితో ప్రార్థన చేస్తారో ఈరోజు వారికి దేవుడు తప్పకుండా దయచేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం ఎవరైతే నూతన హృదయమును మాకు ఇవ్వండి ప్రభు అని అడుగుతున్నారో ప్రభు, ప్రతి ఒక్కరికి వారి ప్రాచీన స్వభావమును తొలగించి నీ సిలువ రక్తము చేత కడిగి వారిని పరిశుద్ధపరిచి నీ సేవలో వాడుకోమని ప్రభు, నీ ఆత్మ చేత నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.